శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రంలోని 120వ శ్లోకం వరకు అర్థ వివరణ చూసాము. 121వ శ్లోకము. ధరాందోళిత దీర్ఘాక్షి ధరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః. ధరాందోళిత దీర్ఘాక్షి ధరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధి గోమాతా గుహజన్మభూః. ధరాందోళిత దీర్ఘాక్షి కొంచెముగా చెలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు కలది, అనగా చెవుల వరకు ఉండే పెద్ద పెద్ద నేత్రాలు కలిగినది. ధరహాసోజ్వలన్ముఖి మందహాసము అనగా చిరునవ్వు చేత ప్రకాశించు ముఖము కలిగినది. గుణనిధి గురుమూర్తి గురువు యొక్క రూపముగా ఉన్నది. గుణనిధి గుణములకు మంచి గుణములకు గని వంటిది. గోమాత గోవులకు తల్లి వంటిది. గుహజన్మభూః కుమారస్వామికి తల్లి అయినది. 122వ శ్లోకము. దేవేశీ దండనీతిస్థ దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత. దేవేశీ దండనీతిస్థ దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత. దేవేశీ దేవతలకు పాలకురాలు. దండనీతిస్థ దండనీతి శాస్త్రములోని విషయములుగా ఉండునది. దహరాకాశ రూపిణి హృదయములో ఉండునది. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఉండు తిథి వర్గము చేత పూజింపబడునది. 123వ శ్లోకము. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. కళాత్మిక కళల యొక్క రూపమైనది. కళానాథ కళలకు అధినాథురాలు. కావ్యాలాప వినోదిని కావ్యముల ఆలాపములో వినోదించునది. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత కుడి ఎడమ వైపులుగా సరస్వతీదేవి లక్ష్మీదేవి చేత వింజామరలతో సేవింపబడునది. 124వ శ్లోకము. ఆదిశక్తిరమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తిరమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ. ఆదిశక్తి ప్రథమముగా ఉన్న శక్తి స్వరూపిణి. అమేయ కొలుచుటకు గణించుటకు అలవి కానిది. ఆత్మ ఆత్మస్వరూపిణి. పరమ సర్వ ఉత్కృష్టమైనది ఉన్నతమైనది. పావనాకృతి పవిత్రమైన స్వరూపము కలిగినది. అనేక కోటి బ్రహ్మాండ జనని అనంతమైన సమూహములుగా ఉండు బ్రహ్మాండములకు తల్లి. దివ్య విగ్రహ వెలుగుచుండు రూపము కలిగినది. 125వ శ్లోకము. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి. క్లీంకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి. క్లీంకారి క్లీం అను బీజాక్షరమునకు కారణభూతురాలు. కేవల ఒకే ఒక తత్వమును సూచించున్నది. గుహ్య రహస్యాతి రహస్యమైనది. కైవల్య పదదాయిని మోక్షస్థితిని ఇచ్చునది. త్రిపుర మూడు పురములను కలిగి ఉన్నది. త్రిజగద్వంద్య మూడు లోకముల చేత పూజింపబడునది. త్రిమూర్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపములో ఉండునది. త్రిదశేశ్వరి దేవతలకు ఈశ్వరి అధినాథురాలు. మరొక్కసారి 5 శ్లోకాలు. ధరాందోళిత దీర్ఘాక్షి ధరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధి గోమాతా గుహజన్మభూః. దేవేశీ దండనీతిస్థ దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని
సచామరరమావాణి సవ్యదక్షిణసేవిత ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతిः అనేకకోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయిని త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి త్రిదశేశ్వరీ ధరాందోళిత దీర్ఘాక్షీ ధరహాసోజ్వలన్ముఖీ గురుమూర్తిర్గుణనిధి గోమాతా గుహజన్మభూః దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణి ప్రతిపన్ముఖ్యరాకాంతతిథిమండలపూజిత కళాత్మికా కళానాదా కావ్యాలాపవినోదిని సచామరరమావాణి సవ్యదక్షిణసేవిత ఆదిశక్తి అమేయాత్మా పరమా పావనాకృతిः అనేకకోటి బ్రహ్మాండ జననీ దివ్య విగ్రహ క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయిని త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తి త్రిదశేశ్వరీ. మరోసారి కలుద్దాం. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.